1986 నాటి విద్యా ప్రమాణాలు దారుణంగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000 జనవరి 10న జీవో నెంబర్ 3ని విడుదల చేసింది. దీన్ని అమలు చేయడం ద్వారా అప్పట్లో సుమారు 4626 టీచర్ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు దక్కాయి. గిరిజనులకు ఆయువు పట్టి లాంటి జీవో నెంబర్ 3పై కొందరు గిరిజనేతర నిరుద్యోగులు రిజర్వేషన్ ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించగా వివిధ స్థానాల్లో విచారణ అనంతరం 2020 ఏప్రిల్ 22న సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ని రద్దు చేస్తూ అత్యంత దురదృష్టకరమైనటువంటి తీర్పునిచ్చింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం దీన్ని రివ్యూ పిటిషన్ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం పాటించింది. దీంతో రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కారణంగా గిరిజనులు జీవో నెంబర్ 3 ద్వారా లభించే లబ్ధిని కోల్పోయారు. 2024 జనవరి 20న అరకులో జరిగిన రాక్ కదలిరా సభలో టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆదివాసీలకి 100% ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నాది అన్నారు. అవసరమైతే కోర్టులో కూడా ఫైట్ చేస్తామన్నారు. సాక్షాత్తు ఇదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత వైసీపీ ప్రభుత్వం ఏజెన్సీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకుండా తీవ్ర అన్యాయం చేసింది. ప్రకటించిన 6100 టీచర్ పోస్టులలో ఏజెన్సీ ప్రాంత పోస్టులు 518 నోటిఫై చేస్తే ఆదివాసులకు కేటాయించిన పోస్టులు కేవలం 38 పోస్టులు మాత్రమే. ఇకపోతే 2025 ఏప్రిల్ 20న ప్రకటించిన 16347 కూటమి సర్కార్ ప్రకటించిన మెగా డిఎస్సిలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 400 పోస్టులకు గాను ఆదివాసులకు కేటాయించింది 24 పోస్టులు మాత్రమే. రంపచోడవరం, చింతూరు, ఆర్కేపురం ఐటీడీఎఫ్ పరిధిలో 1035 పోస్టులకు గాను ఆదివాసులకు కేటాయించింది 61 మాత్రమే. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఎఫ్ పరిధిలో ఆదివాసులకు దక్కింది 10 పోస్టులు మాత్రమే. అలాగే 94% నివాసం ఉన్న గిరిజనులకు 6% ఉద్యోగాలు, 6% నివాసం ఉన్న గిరిజనేతరులకు 94% ఉద్యోగాలు కేటాయించడం అత్యంత దారుణం. పాలకులు కేవలం ఆదివాసుల ఓట్ల కోసమే దొంగ నాటకాలాడుతున్నారేమని అర్థమవుతుంది. అంతేకాకుండా మెడికల్ కాలేజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఏకలవ్య పోస్టులన్నీ గిరిజనేతరులు లాక్కుపోయారు. ఇప్పటికే డిగ్రీలు, బీఈడీలు, ఎంబీఏలు చదువుకున్న ఆదివాసీ యువతి యువకులు పట్టణాల్లో వలస బాట పడుతున్నారు. టెంట్ హౌస్, హోటల్స్లలో అతి తక్కువ జీతాలతో వెట్టి చాకిరీ చేస్తున్నారు. 2025లో దశల వారి నిరసనలు చేసిన ఆదివాసీ సంఘాల నాయకులు కృషి ఫలితంగా 2025 మే 12న ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్ కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ఉన్నతాధికారుల రివ్యూ పిటిషన్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. 2025 ఆగస్టు 9న ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు డిఎస్సి నిరుద్యోగులు బాబు గారిని కలిశారు. ఆ సభలో కూడా హామీ ఇచ్చారు. కానీ నేటికి కార్యరూపం దాల్చలేదు. ఈ రిజర్వేషన్ కోల్పోవడం వల్ల రాజకీయ రిజర్వేషన్ కూడా కోల్పోవలసి వస్తుంది. నాయకులు, ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవాలి. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలి. లేకుంటే ప్రజాప్రతినిధులు ఆదివాసీ ద్రోహులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆదివాసీ యువత, రాజకీయ నాయకులు కళ్ళు తెరవకపోతే ఆదివాసీ భావి పౌరులు మన ప్రాంతంలోనే వెట్టి చాకిరీ చేయాల్సి వస్తుంది. ఈ నెల అనగా జూలై 17 100% ఉద్యోగ రిజర్వేషన్ సాధనకై ఆదివాసీ యువత ర్యాలీ పాడేరులో జరుగుతుంది. 2026 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాటికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి 100% ఉద్యోగ రిజర్వేషన్ ప్రకటించాలి. అక్టోబర్ మెగా డిఎస్సిలో ఆదివాసీ స్పెషల్ డిఎస్సి విడుదల చేయాలి, చేసి తీరాలి. ఆగండి ఒక నిమిషం. గొంతు గుర్తుపట్టారు అనుకుంటాను, కాకపోతే చెప్పడం నా బాధ్యత. నేను మీ మన్యం ప్రజాగాయకుడు డాక్టర్ దుడ్డి సత్యనారాయణ అలియాస్ లక్ష్మయ్య. థ్యాంక్ యూ.